హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ లోకేశ్వరరావు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వచ్చిన మెయిన్ పేపర్ వార్తలు చదివి మేము తెలుసుకుందాం. ఇప్పుడు కన్నడలోకి వెళ్ళిపోతే, పాక్లోని రైల్ ఐజమాకా బొచ్చోలుంటూ కార్పు 30 మంది భద్రతా సిబ్బందికి మృతి. మిట్లెన్ చేరుకున్న 182 మంది. ఈ 80 మంది కాపాడిన ప్రభుత్వ దళాలు. 11 మంది తీవ్రవాదులు హతం. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించాం. రాష్ట్రం మొత్తం డ్రోన్లను, రాత్రి పెట్రోలింగ్, శక్తి యాప్లోని ఆడబిడ్డకు రక్షణ. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కక్షపూరిత రాజకీయాలు చేయం. మన బంధం మరింత దృఢం. పార్టీ అధ్యక్షుడు ధర్మల్కో మోడీ నిర్ణయం. గోకుల్ గంగాజలం బహిష్కరించిన ప్రధాని మోడీకి మాన్సూన్ అభినందన పురస్కారం ప్రకటన. మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం. వచ్చే నెలలోనే ఘనంగా ఈ కార్యక్రమం. 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఆయన, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పూర్తి స్థాయిలోని కేంద్రం అండదండలు. $37,702 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆధ్వర్యం ఆమోదం. రాజధాని ఇప్పటికే టెండర్లను ఖరారు చేసిన గుత్తేదారుల ఎంపిక. త్వరలో ఏఎస్ఎల్పీ జారీ పనులు ప్రారంభం. మరికొన్ని పనులు ఈ నెలలోనే టెండర్లు. 3 కేటగిరీ ఎస్సీ వర్గీకరణ. తెలుప ఒక్కొక్కరు 1%, మాదిగ ఉపకులు 6.5%, మౌల ఉపకులకు 75%. ప్రభుత్వం ఏకసభ కమిషన్ నివేదిక. పోలవరానికి మరొక 2.75 కోట్లు అడ్వాన్స్. కేంద్ర జలశక్తి ఆర్థిక పచ్చజెండా. ఈ సంవత్సరం ఆర్థిక మొత్తం 5,500 కోట్లు. ఇవి నిధులను ఇవ్వడం తొలిసారి. సంతానం వృద్ధికి ప్రోత్సాహకాలు. సంతాన వృద్ధి రేటు 1.5 నుంచి 2 వరకు పెంచుకోవడం ప్రణాళిక. దేశ అభివృద్ధిలోనే
జనం భాగస్వామ్యంకి కార్యక్రమంలోనే సీఎం చంద్రబాబు డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పోలీసులు కొత్త వాహనాలకి, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లకు 24 కోట్ల కేటాయింపు. సభలో హోంశాఖ మంత్రి అనిత. ఇది ఈనాడు మెయిన్ పేపరు. మనం సాక్షికి వెళ్తాం. పౌరు స్వేచ్ఛగా అరెస్టుంటాం. చూస్తూ ఊరుకో. రుజువు లేకపోతే వాళ్ళపై ఆధారంగా అరెస్ట్ చేస్తారా? అలా పెట్టినప్పుడు ఎలా పెడతారు? అలా అరెస్ట్ చేస్తారు. కుదిరితే పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. పోలీసులు చట్టం కంటే ఎక్కువగా భావిస్తున్నారు. పౌరుడికి స్వేచ్ఛ తగ్గడం తీసుకొని తగినట్లు చర్యలు. ఓకే. చిన్న తప్పులు కదా, చిన్న తప్పులు కదా, అవి వదిలేసారు. రేపు కోర్టుల వరకు వచ్చే మీరు అరెస్ట్ చేస్తారా? అది ఎంత బాగుంటుందో బాగా చెప్పుకోలేని మౌనంగా ఉంది. మేజిస్ట్రేట్ ముందు మొత్తం యంత్రాంగం రిమాండ్ విధిస్తుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సీతారెడ్డి రిమాండ్ చట్టం విరుద్ధం. సెక్షన్ 47(1) ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలి. మనము ఇప్పుడు పర్లేదమ్మా, మనము అప్పుడు చేసిన పర్లేదా? ఆశా వర్కర్ ఆత్మహత్య. విద్యార్థులకు కొత్త యూనిఫామ్. ప్రభుత్వ పాఠశాలలో ఒకటే ప్రభుత్వ పాఠశాలలకు చదువుకున్న విద్యార్థులకు కొత్త యూనిఫామ్ మాననుంది. యాపిల్ గ్రీన్ ప్యాంట్, గౌన్, లైట్ ఎల్లో గ్రీన్ చారల చొక్కా. ఉన్నత తరగతులకు విద్యార్థులకు ఫుల్ ప్యాంట్, పంజాబీ డ్రెస్. 3 జతలు క్లాతులు అందజేస్తుంది. జనహిత లక్ష్యం, వైఎస్ఆర్ లక్ష్యం. యువత పోరు నేడే.
విద్యార్థులు, నిరుద్యోగులు మంచి కోట సర్కార్ పైన వైఎస్ఆర్ సమరభేరి. ఇటు రైతు చేస్తారా? ఓకే. పేదలకు ఇల్లు పేదలకు ఇచ్చే ఇల్లు స్థలాలు స్వాదా 50,000 మందికి ఇచ్చే ప్రయత్నమా? చూపించే ప్రయత్నం. అమరావతి వరల్డ్ టాప్ 5 సిటీస్ మారనుంది. శాసనసభ్యుడు, మంత్రి పి. నారాయణ స్పష్టీకరణ. 3 ఏళ్ల రాజధానికి రెడీ. 64,721 కోట్లతో టెండర్లు. మరికొన్ని రుణాల కోసం ప్రయత్నానికి వెల్లడి. 45 ఏళ్ల చరిత్రలోనే నా పైన ఆత్మరాజకీయ మరక లేదు. రేపటి నుంచి ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా. ఆ తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయో మీరు చూస్తారు. రాజకీయ ముసుగులోని నేరగాళ్లను చేసి అది చూపించి ఊరుకోం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. పోసాని పైన పైశాచికం కేసు బనాయింపు విచారణలో పేర్లతో నిర్దేశం. బాబుకు పోలీసులు ఆదేశాలు. పక్క పన్నాగంతో 17 కేసులు అక్రమ కేసులు. ఫలించిన న్యాయ పోరాటం. నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. ఇది అండి సాక్షి పేపరు. ఆడుదాం అవినీతిపైన ఏసీబీ విచారణ. అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం. 4.5 క్రీడా గాలికి వదిలేసిన వైసీసీ. చివరి ఏడాదిలో మా రాష్ట్రం మొత్తమంటూ ఓట్ల కోసం టీషర్ట్లు, పోస్టర్ల పైన వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు ప్రచార నియంత్రణతో ఆదేశించి జేబులోకి. మైదానంలోని వైఎస్ఆర్ కార్యకర్తలు వాడివేడిగా ఆడుదాం ఆంధ్ర పేరిట 119 కోట్లు ఖర్చు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు. ఈ ఈవెంట్ నిర్వహించడానికి ముగింపు సభ
ప్రైజ్ మనీ ఇప్పట్లో దోపిడీ. ఆనాటి మంత్రి రోజా షాప్ చైర్మన్ బైరెడ్డి పైన ఆరోపణలు. నేను కక్షపూర్తి రాజకీయాలు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకుని శాంతి భద్రతలను సమస్యలను సృష్టి మాత్రంగా ఉపేక్షించలేదు. నేరగాళ్లను ప్రభుత్వం సింహాసనం స్వల్పంగా మారవు. ఉక్కుపాదం మోపుతాం. రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులను, ముఠాలను తగ్గిస్తాం. మాట్లాడే అసెంబ్లీ వేదిక హెచ్చరిక. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తప్పు చేస్తే తాట తీస్తాం. శాంతి భద్రతకు వివేక్తం కల్పితూ వివక్షించాం. సీఎం చంద్రబాబు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాట వినపడకూడదు. ఆడబిడ్డ జోలికి వస్తే అది చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణ యువశక్తి యాప్ ప్రారంభం. గంజాయి, డ్రగ్స్ పైన ఈగల్ యుద్ధం ఆపేది లేదు. నేరస్తులకు కూటమి ప్రభుత్వం సింహవైపుగా. శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరిక. జనం పెరగాలి. ఎక్కువ మంది కంటే ఎక్కువ సంక్షేమం. దక్షిణ భారతదేశంలోని జనాభా రేటు తగ్గుతుంది. రాష్ట్రాల్లోని జనాభా రేటు 1.5 నుంచి 2 వరకు చేరుకోవాలి. రిటైర్డ్ వారిని కూడా పనిచేయడం వృద్ధిగా ఏఆర్ఎస్ 10,000 కుటుంబాలకు దత్తత తీసుకోవాలి. పోషక డైమండ్ సదస్సులోని సీఎం చంద్రబాబు. ఫ్యాన్సీ నెంబర్ ఆర్మీకి శిక్ష. కార్లోని 150 కిలోల గంజాయి. ముందుగా సమాచారంతో పోలీసులు నిఘా. తూర్పుగోదావరి జిల్లాలోని 5 అరెస్టు. పట్టుబడిన గంజాయి విలువ 30 లక్షలు. జగన్ కక్ష నుంచి 386 మంది ఇంజనీర్లు విముక్తి. నీరు, జట్టు పనులకు క్రమశిక్షణ చర్యల్లో ఉపసంహరణ. జనవరణ ప్రత్యేక సిఎస్ ఉత్తర్వులు. బోరుగడ్డ పరార్. బెయిల్ గడువు ముగిసింది బాయిగా. హైకోర్టు ఉత్తర్వులు బెయిల్ ఖతం. రాజమండ్రి జైలుకు రాని అనిల్. హైకోర్టులో జైలు సూపరింటెండెంట్ సమాచారం. సంబంధం లేని వాళ్ళకి పూచీకత్తులు. బెయిల్లోనే ఉన్న సమయంలోనే తెలంగాణలోకి చక్కర్లు.
నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడ్డాయి. వీడియో సందేశానికి బెదిరింపులు. కుటుంబం సభ్యులను ఫోన్లు స్విచ్ ఆఫ్. విదేశాలకు పారిపోయే అవకాశం. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం. రాడు. విమానంలో వచ్చి లొంగిపోవాలి. బోరుగడ్డ అన్నిటిపై హైకోర్టు ఆదేశాలు. బెయిల్ పొడిగించేది లేదని స్పష్టీకరణ. పిటిషనర్ తల్లి అపోలో హాస్పిటల్ ఇంకా చికిత్స పొందుతున్నారా? బెయిల్ పొడిగించిన న్యాయవాదిని తీవ్రంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె గత నెల 23కి డిశ్చార్జ్ అయ్యింది. 1న పిటిషన్ వేసినట్లయితే నాటికి అపోలో హాస్పిటల్ వేరుగా తల్లి అనారోగ్యంతో చూపించిన నకిలీ సర్టిఫికేట్ ఇది సృష్టి పిటి. పోలవరానికి మరొక 700 కోట్లు. కేంద్రం నిర్ణయం. ఒకే టెండర్లో రోజుకు ఇవండి మెయిన్ పేపర్ వార్తలు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మన యూట్యూబ్ ఛానల్ని చూసిన లైక్ చేయండి. థ్యాంక్ యూ.